అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ట్రాన్స్జెండర్స్ యొక్క జీవన శైలి సపరేటు. అయితే ఇవాళ మాకు ప్రత్యేకంగా రేషన్ కార్డులు ఇవ్వాలి, గుర్తింపు కార్డులు ఇవ్వాల్సింది అని స్థానిక జిల్లా కలెక్టర్ని కలిశారు. మనతో మాట్లాడడానికి కొంతమంది ట్రాన్స్జెండర్స్ ఉన్నారు. చెప్పండి, ఏంటి, ఎందుకోసం మీరు వచ్చారు ఇక్కడ? మాకు ఫ్యామిలీలో కలిసి ఉన్నాము ఇన్ని రోజులు. మాకు ఫ్యామిలీ యాక్సెప్ట్ చేయదు. సో మాకు సపరేట్గా రేషన్ కార్డ్స్ వస్తే ప్రభుత్వ పథకాలు మాకు అన్నీ అందుతాయి. దానివల్ల మేము సపరేట్ రేషన్ కార్డు కావాలని కలెక్టర్ గారి కోసం విన్నవించుకున్నాము. అంటే ఇప్పటికే మీ ఫ్యామిలీ రేషన్ కార్డులో ఉంటారు కదా, మరి ఉన్నప్పుడు మీకు మళ్ళీ ప్రత్యేకంగా అవసరం ఏంటి? గుర్తింపు లేదండి. మేము ఫ్యామిలీతో కలవం కదా, సపరేట్గా మా కమ్యూనిటీతో మేము కలిసి ఉన్నాము, ఫ్యామిలీతో కలిసి లేము. సో మాకు అదే సపరేట్గా మాకు ట్రాన్స్జెండర్ మెన్షన్ చేసి రేషన్ కార్డు ఇస్తే ప్రభుత్వ పథకాలు అన్నీ మాకు అందుతాయి. ఏమేమి పథకాలు కావాలని కోరుకుంటున్నారు? ప్రభుత్వం ఏవైతే ఇస్తున్నాయో అన్నీ మాకు కూడా వస్తాయి అన్నమాట. అందుకు సపరేట్ రేషన్ కార్డ్స్ కానీ సపరేట్ ఇళ్ల స్థలాలు కానీ లేకుండా ఏమన్నా చిన్న చిన్న వ్యాపారస్తులు మేము చేసుకుంటాం, దాని నుంచి లోన్లు కానీ, తర్వాత హెల్త్ కార్డ్స్, అలాంటివి ఏవైనా ప్రభుత్వ పథకాలు మాకు కూడా వస్తాయి కదా, అందుకు ఆశ. మీరు చెప్పండి, ఇప్పటికే మీరు రేషన్ కార్డులో ఉంటారు, అంటే మీ ఫ్యామిలీతో కలిసి ఉంటారు, అక్కడ మేల్ గానో లేకపోతే ట్రాన్స్ గానో ఉంటారు. ఉన్నప్పటికీ మళ్ళీ ఇప్పుడు సపరేట్ కావాలని కోరడంలో మీ ఇంటెన్షన్ ఏంటి? మా ఇంటెన్షన్ ఏం లేదండి. మాకంటూ సపరేట్ కార్డు ఉంటే ప్రభుత్వము ఏ పథకాలు ఇస్తుందో మాకు అవన్నీ వర్తిస్తున్నాయి. ఇప్పుడు ఫ్యామిలీతో ఉంటామండి, కొంతమంది ఫ్యామిలీ యాక్సెప్ట్ చెయ్యదు. వెళ్ళిపో, నువ్వు హిజ్రా అయిపోయినావు, నువ్వు హిజ్రా అయిపోయినావు, మాకు అవసరం లేదు, ఇంట్లో వెళ్ళిపో అంటున్నారు. అందుకే ఎందుకు ఊకే సింగిల్ కార్డు ఉంటే మాకంటూ మా కమ్యూనిటీలో ఉంటామండి. కమ్యూనిటీలో ఉన్నప్పుడు మాకు సింగిల్ కార్డు కావాలి. ఫ్యామిలీతో ఉంటాం, ఫ్యామిలీ గెంటేసి ఉంటుంది మాకు. అప్పుడు ఎందుకు మాకు సింగిల్ కార్డు ఉంటే గవర్నమెంట్ ఏ పథకాలు ఇస్తుందో మాకంటే ఆ పథకాలన్నీ మాకు వస్తాయి కదండి. ఇప్పుడు మా ఫ్యామిలీతో ఉంటే ఏ పథకాలు వస్తున్నాయంటే ఫ్యామిలీకి పోతా కానీ మాకు ఏంటికి వస్తున్నాయి, ఇంక ఇస్తున్నాం కదా మీ ఫ్యామిలీకి, మీరు ఎందుకు మీ ఫ్యామిలీలో ఉన్నారు కదా అన్ని క్వశ్చన్ వేయొచ్చు వాళ్ళు. అదే సపరేట్గా ఉంటే మాకంటూ మా ప్రభుత్వం ట్రాన్స్కి ఏమి ఇస్తుందో అదన్నీ మాకు అందుతాయండి. అంటే ఇప్పుడు చాలామంది ట్రాన్స్ వేరే వేరే జీవుల చోటు ఒక చోటు ప్లేస్లో ఉంటారు, లేకపోతే సంచార జీవులుగాను ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్తుంటారు. మీకు స్టేబుల్గా పలానా అడ్రస్ అని లేనప్పుడు ఎలా రేషన్ కార్డు ఇస్తారు? ఏ రేషన్ షాప్ కింద మీరు తీసుకునే పరిస్థితి ఉందంటారు? అంటే మా ఊర్లో మాకు ఆధార్ కార్డు ఉంటాయండి, మా ఇంటికి అడ్రస్ ఉంటుంది, మాకు రేషన్ కార్డు ఉంటాయి. అదే అడ్రస్లోన మా ఫ్యామిలీతో తొలగించి అదే అడ్రస్కి మాకు సింగిల్ కార్డు కావాలి. మా ఊరు అడ్రస్సే కావాలి, మాకు వేరే ఊరేమీ అవసరం లేదండి. అంటే ఇంట్లో నుంచి ఆల్రెడీ తరిమేశారు, ఉండాల్సిన పని లేదని చెప్పారు. మీకు అలాంటప్పుడు ఎలా చేస్తారంటే మాకు రేషన్ కార్డులో ఉంటాం కదండి మేము. ఈ రేషన్ కార్డు ఇప్పుడు మమ్మల్ని తరిమేశారంటే మేము రేషన్ కార్డులో ఉంటాం కదా, మమ్మల్ని గెంటేసిన మాత్రము మేము నీ రేషన్ కార్డులో కానీ తొలగించేదే మీకు నీ వద్దు పో అది అని చెప్పరు కదా. మేము రేషన్ కార్డులో ఉన్నందుకే మాకు ఫ్యామిలీతో వద్దు, మేము సింగిల్ కావాలి. మమ్మల్ని గెంటేసినాక మా కమ్యూనిటీలో ఉంటాం కానీ మేము ఫ్యామిలీతో ఎవరు ఉండమండి. సింగిల్గా ఉండడం వల్ల ఈ రేషన్ కార్డు మీకు ఎలా బెనిఫిట్ అవుతుంది? బెనిఫిట్ అంటే గవర్నమెంట్ నుంచి ఇప్పుడు చూడండి, మాకు ఏది స్త్రీ శక్తి పథకం కానీ మాకు ఏదైనా కానీ ఇప్పుడు ఇండ్లు స్థలాలు లేవండి మాకు. ఇప్పుడు బాడిగ ఇంట్లో ఉండండి కానీ బాడిగ కొంతమంది ఇస్తున్నారు, సరే ఉండండి అమ్మ అనేసి. కొంతమంది ఏమంటున్నారు, మీ ఇలాంటి ట్రాన్స్జెండర్స్కి అంతా మేము ఇవ్వము, వెళ్ళిపోండి అంటున్నారు, మీరు గుంపులు ఉంటారు అది ఇది అని చెప్తుంటారు ఏమేమో వాళ్ళు. ఇంకా అలాంటప్పుడు మేము ఎక్కడ పోయి ఉండాలండి? అదే సపరేట్ రేషన్ కార్డు అన్నీ ఉంటాయి మాకు. ప్రభుత్వం ఏదైతే పథకాలు వస్తున్నాయో ప్రతి ఒక్కటి మాకు ఇస్తారు. ఇప్పుడు పెన్షన్ వస్తుందండి, స్త్రీశక్తి పథకం వస్తుంది, మేము ఫ్రీగానే బస్సులో పోతున్నామండి. మాకు నెల కానో ఇప్పుడు కూటమి ప్రభుత్వం వాళ్ళు కానీ నెల 1వ తారీఖు రానో కానీ మా ఇంటికి వచ్చి మేము ఎక్కడ ఏ ప్లేస్లో ఉంటామో వాళ్ళు ఫోన్ చేసుకొని మేడం ఎక్కడ ఉన్నారని కాదు ఫోన్ చేసుకొని వచ్చి ఆ ప్లేస్లో ఇస్తున్నారు మాకు ఏది పెన్షన్స్. మళ్ళీ స్త్రీశక్తి కానీ వస్తున్నాం ఫ్రీ బస్సులోన. అలానే మాకు ఈ ఇండ్లు స్థలాలు లేవు కాబట్టి ఇప్పుడు సపరేట్ కార్డు చేయించుకుంటే ఇండ్లు స్థలాలు కానీ మేము పెట్టుకోవచ్చు కదా అని, మాకంటూ ఒక నీడ కావాలి కదండి. ప్రభుత్వాలు ఉన్నాయి మన దేశంలో, ఏ రాష్ట్రంలో చూసినా సరే, అటు మెన్స్కి కొన్ని పథకాలు, ఇటు జెంట్స్కి కొన్ని పథకాలు, వృద్ధులకు కొన్ని పథకాలు ఉన్నాయి. ట్రాన్స్జెండర్స్కి ఎలాంటి పథకాలు ఉండాలి? ఎలాంటి పథకాలు అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఫీమేల్స్కి ట్రాన్స్జెండర్కి స్త్రీశక్తి పథకం వచ్చింది. అలానే ఫ్యూచర్లో మాకున ఆయన ఇంకా ఏమైనా పథకాలు తేవచ్చు.
తేవచ్చు కదా. తేవాలంటే మేము సింగిల్గా ఉండాలి. ఇప్పుడు మా కమ్యూనిటీలో ఉంటాం కాబట్టి మాకు సింగిల్గానే కావాలి రేషన్ కార్డు. అలాంటి పథకాలు ఇప్పుడు స్త్రీ శక్తి పెట్టినాడు, పెన్షన్స్ పెట్టినాడు. రేపు పొద్దున ఇంకా ఇండ్లు స్థలాలు ఇవ్వచ్చు మీకు. ఇప్పుడు ఫ్యామిలీలో ఉన్నారు కదా వద్దులే అనేస్తే అదే సింగిల్గా ఉంటే మాకు వస్తుంది కదా. అలానే అందుకే సింగిల్ కార్డు కావాలి మేము. ఆయన మాకు పథకాలు ఇస్తాడు చంద్రబాబు నాయుడు. ఆయనకి ఎప్పుడు రుణపడి ఉంటాం మేము. కూటమి ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు మెయిన్ మాకు చంద్రబాబు నాయుడు. ఆయన మాకు ఇంకా పథకాలు తెస్తూనే ఉంటాడు. అవన్నీ కావాలి అని కోరుకుంటున్నా. మాకు సింగిల్ ఇది కావాలి. మాకంటూ పొదుపు సంఘాలు ఎలా ఫీమేల్స్కి అంతా ఎలాంటి పథకాలు ఇస్తున్నారో దాంట్లో కానీ మాకు కావాలి. ఇప్పుడు పొదుపు సంఘాలు ఉంటారండి, ఒక 10 మెంబర్స్ ఉంటారు, పొదుపు ఇస్తారు. కానీ మా కమ్యూనిటీ వాళ్ళకి కానీ పొదుపు సంఘాలు కావాలి. అలా ఎలా వాళ్ళకి ఇస్తారో మాకు అలానే ఇవ్వాలి. అన్నిటికీ బేస్ రేషన్ కార్డు అంటారు. రేషన్ కార్డే అండి. మెయిన్ రేషన్ కార్డు కావాలి. మెయిన్ రేషన్ కార్డు ఉంటేనే కదండి ఏదైనా కానీ పథకాలు అందేది మాకునా. అంటే చాలా చోట్ల స్త్రీశక్తి పథకం వర్తిస్తుంటే కొంతమంది మీరు ఉన్న వాళ్ళు కొంతమంది అలౌ చేశారు, ఇంకొంతమందికి అలౌ చేయడం లేదని కండక్టర్లు ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి. అంటే మీ కమ్యూనిటీ వాళ్ళు దీన్ని ఎట్లా చూడాలి? ఎలా చూడాలంటే చూడండి, అరే ఇదేంది ఆధార్ కార్డులో వచ్చేసి కొంతమందికి మేల్ నేమ్ వచ్చిందండి. మేల్ నేమ్, జెండర్ మాత్రం ట్రాన్స్జెండర్ అని ఉంది. ట్రాన్స్జెండర్ ఉన్నప్పుడు ఏమంటున్నారు కండక్టర్లు కొంతమంది, మీకు మేల్ నేమ్ ఉంది ఫస్ట్ నేమ్ చేంజ్ చేసుకురాపో అంటున్నారు. మాకు మెన్షన్ చేసింది గవర్నమెంట్ వాళ్ళేమి ట్రాన్స్జెండర్ వాళ్ళకి ఫీమేల్ వాళ్ళకి అన్నారు. మరి ట్రాన్స్జెండర్ వల్ల అని ట్రాన్స్ అని ఉంటుంది కదా, మేల్ కానీ చేంజ్ చేయించుకురాకపోతే ఎట్లా పోతారండి? అదే కొంతమంది నేమ్ చేంజ్ చేసుకుంటారు, లేకుంటే అదే నేమ్ పెట్టుకుంటారు, వాళ్ళ ఇష్టమో కదా. నేమ్స్ ఏమైనా పెట్టుకోవచ్చు. ఇలా చేస్తున్నారు కండక్టర్ వాళ్ళు కూడా. అంటే చాలా చోట్ల మీరు నేమ్స్ మార్చుకుంటారు కదా. ఇప్పుడు మీ ఫర్ ఎగ్జాంపుల్ మీ పేరు సింధు అంటున్నారు, అంతకంటే ముందు వెంకట్రావు లేకపోతే ఇంకోటి ఏదో ఒకటి ఉంటుంది. అలా మార్చుకునేటువంటి నేమ్ మార్చుకోవడానికి ఇబ్బంది ఏంటి? ఇబ్బందులు అంటే అదొక వాళ్ళు ఏమి ఇబ్బందులు. చదువుకున్న వాళ్ళు ఉంటారు, సర్టిఫికేట్లో అదే నేమ్ ఉంటుంది. చేంజ్ అయితే చాలా ప్రాబ్లం అవుతుంది సార్. అందువల్ల కొంతమంది చేంజ్ చేసుకోకుండా కూడా ఉంటారు నేమ్. అది మెయిన్ ప్రాబ్లం. కొంతమంది చేంజ్ చేసుకుంటారు. మా డిమాండ్ మాకంతా సపరేట్ రేషన్ కార్డ్స్ కావాలి. మా గవర్నమెంట్ నుంచి ఎన్ని మహిళలకి ఏం పథకాలు అందుతున్నావో దాంట్లో మాకు కానీ పథకాలు కావాలి. ఇప్పుడు సూపర్ 6 ఉన్నాయి కదండి, దాంట్లో 1500 అంటున్నారు 18 ఏళ్ళకి అంతా. దాంట్లో కానీ మాకు కానీ కావాలి. ప్రతి ఒక్కరికి కావాలి ట్రాన్స్ వాళ్ళకి. అదే మా డిమాండ్ అండి. మెయిన్ రేషన్ కార్డు డిమాండ్ మాకు అంతే. ప్రధానంగా రేషన్ కార్డుకి అన్నిటికీ మూలం. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాలంటే రేషన్ కార్డు కావాలి. అలా రేషన్ కార్డు కావాలంటే మాకు ఫ్యామిలీలో ఇప్పటివరకు కలిసి ఉన్నాం, మాకు సపరేట్ చేయండి, దీనివల్ల మా బతుకులు బాగుపడతాయి, మా జీవితాలు బాగుపడతాయని ట్రాన్స్జెండర్స్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుస్సేన్, RTV, కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.